ఆ కెవిన్ అని చెప్పి లావణ్య ఏడ్చుకుంటా అసలు ఏంటి, అసలు మీకు లావణ్యకున్న సంబంధం ఏంటి ఫస్ట్? అసలు లావణ్య యాక్చువల్గా నాకు ఎలా పరిచయం అంటే అండి, నేను ప్లే బాయ్, అమ్మాయి ప్లే గర్ల్. రాజ్ తరుణ్ వదిలేసి వెళ్ళిపోయాడు మాల్వి మల్హోత్రా దగ్గరికి. సో అందుకని సో మరి అంత క్లోజ్నెస్ మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది. నిజంగా మీరు బాయ్ ఫ్రెండ్ కాదంటారు? నేను బాయ్ ఫ్రెండ్ కాదు. బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు లవ్ చేసుకుని కానీ లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డేటింగ్, దాన్ని బాయ్ ఫ్రెండ్ అంటారు. సో ఈ వీడియోస్ చూసి మెల్ట్ అయిపోయినారు మీరు? మెల్ట్ అవ్వడం అంటే బేసిక్లీ ఏంటి బయటకు వచ్చింది మొన్నటిదాకా వీడియో? ఒక్క బజారు మనిషి ఇంతమంది జీవితాలు. ఓకే, సో మొన్నటిదాకా మీ వీడియో వివచ్చంగా వైరల్ అవుతుంది. సో ప్లీజ్ అది డిలీట్ చేయ వీడియో అని చెప్పి. సో ఏం వీడియో అసలు అది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. సో ఆ ఇష్యూ నడుస్తుంటే మధ్యలో ఒక కాల్ రికార్డింగ్ మాత్రం బీభత్సంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాము ఆ మస్తాన్ సాయి అలాగే చింటూ అని చెప్పి కొంతమంది ఆడియోస్ కూడా బయటకు వచ్చినాయి. కానీ రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే కెవిన్ అని చెప్పి ఒక వ్యక్తి ఆ లావణ్య మాట్లాడుకున్న కొన్ని సంభాషణలు కూడా వైరల్గా మారినాయి. సో అందులో కొన్ని బీప్ సౌండ్ వేసుకొని వినాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి ఏర్పడ్డది. సో దాని వెనకాల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది ప్రజలు కూడా అడుగుమన్న క్వశ్చన్స్ కూడా చాలానే ఉన్నాయి. అసలు ఏంటి ఆ కాల్ రికార్డింగ్? మనకి మస్తాన్ సాయి కానీ చింటూ కానీ సో రాజ్ తరుణ్ కానీ కొంతమంది తెలుసు, కానీ సడన్గా ఈ కెవిన్ అనే వ్యక్తి అసలు ఎవరు, తెరపైకి ఎందుకు వచ్చారు? కొంతమంది ఆ లావణ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అంటున్నారు, అలాగే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఏంటి వాస్తవంగా అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈరోజు మన ఆ స్టూడియోకి కూడా ఆ వ్యక్తిని తీసుకురావడం జరిగింది. సో అసలు ఏంటి ఆ లావణ్యకి తనకున్న ఆ రిలేషన్ ఏంటి? నిజంగానే వాళ్ళు ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా, లేకుంటే జస్ట్ ఫ్రెండ్సా, లేకుంటే ఫ్యామిలీ మెంబర్సా అని చెప్పి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కెవిన్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్టే అడుగుతున్నా, మీ యొక్క ఆడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. సో ఆ కెవిన్ అని చెప్పి లావణ్య ఏడ్చుకుంటా అసలు ఏంటి, అసలు మీకు లావణ్యకున్న సంబంధం ఏంటి ఫస్ట్? అసలు లావణ్య యాక్చువల్గా నాకు ఎలా పరిచయం అంటే అండి, నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాను. సో ప్రజెంట్ లా చేస్తున్నాను యాక్చువల్గా. సో లా చేస్తున్నప్పుడు ఆల్రెడీ పాత డిగ్రీని మనము టీసీ సబ్మిట్ చేయాలి. నేను ఆ టైంలో సబ్మిట్ చేయలేదు, అంటే టీసీ తీసుకోలేదు బేసిక్లీ. సో సిబిఐటికి వెళ్ళి టీసీ అడిగితే వాళ్ళు ఇట్లాగా నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లాస్ట్ డాక్యుమెంట్ అది తీసుకురమ్మని చెప్పారు. అని చెప్పి నేను నార్సింగి పిఎస్కి వెళ్ళాను. ఎందుకంటే సిబిఐటి గండిపేట దీనికి లిమిట్స్, నార్సింగి పిఎస్ లిమిట్స్లోకి వస్తుంది. అండ్ లావణ్య కోకపేటలో ఉంటుంది కాబట్టి ఆమె అక్కడ కనబడింది. సో ఆమె ఏంటంటే ఆ రోజు సెప్టెంబర్లో దాసరి విజ్ఞాన్ అనే అతను మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. సో దాసరి విజ్ఞాన్ అనే అతను కొన్ని థంబ్నెయిల్స్, అంటే లావణ్య కుక్కలతో చేస్తుంది అన్నట్టు కొన్ని థంబ్నెయిల్స్ తోటి ఇట్లాగా వచ్చినాయి. సో అయితే వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె అక్కడికి వచ్చింది. నార్సింగి పిఎస్కి వచ్చింది. అయితే అక్కడ నేను నా కేసు పని మీద నేను వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఆమె కనబడి ఇట్లాగా నేను లా స్టూడెంట్ అంటే నాకు కొంచెం డ్రాఫ్టింగ్ హెల్ప్ చేస్తారా అని అడిగింది. సో చూడండి, డ్రాఫ్టింగ్ హెల్ప్ చేసి పంపించాను. ఇది ఆ కంప్లైంట్ లెటర్. ఇది యాక్చువల్గా 13 సెప్టెంబర్ 2024. మీరు ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లెటరా? లావణ్య ఇచ్చిన కంప్లైంటే జస్ట్ కొంచెం లీగల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో కాస్త డ్రాఫ్ట్ చేయమని చెప్పి నన్ను అడిగితే నేను డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. ఇట్లా కొన్ని టైటిల్స్ ఉన్నాయి. సో ఆ టైటిల్స్ నేను ఇప్పుడు మీకు చూపించిన పెంపుడు కుక్కల్ని చేసిన లావణ్య అన్నట్టు, లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా, తర్వాత మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, 10 ఏళ్ల బాలుడిని ఇంటికి పిలిచి, పాలవాడు పేపర్వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్లో అడ్వకేట్ దిలీప్ శంకర్తో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య వీడియోస్ అని చెప్పేసి ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి.
ఓకే, యూట్యూబ్లో పెట్టినారు వాళ్ళు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె అక్కడ వచ్చింది. ఓకే, నార్సింగ్ పిఎస్ కంప్లైంట్ చేయడానికి వచ్చి మీ పర్సనల్ వర్క్ పైన మీరు అక్కడికి రావడం జరిగింది. నేను రావడం జరిగింది. ఓకే, అక్కడ మీ ఇద్దరు పరిచయమా? మా ఇద్దరికి అక్కడ పరిచయం అయింది. ఓకే, పోలీస్ స్టేషన్ లవ్ స్టోరీ అనుకుంటా మీది? లవ్ స్టోరీ ఏం లేదండి, షీఈస్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే, ఫ్రెండ్. యా. సో మళ్ళీ అడుగుతా, నిజం చెప్పండి. నిజమే, షీఈస్ జస్ట్ ఫ్రెండ్ అంతే. మరి ఆ కాల్ రికార్డింగ్ లో అంత క్లోజ్ ఉన్నట్టు, ఏదో సంథింగ్ ఏదో జాబ్ ఇస్తా అన్నట్టు మీకు? అది నాకు యాక్చువల్ జాబ్ లేదండి, నేను ఐటీ జాబ్ చేసేవాడిని, జాబ్ పోయింది, సో జాబ్ ఇస్తానంటుంది. ఓకే, మరి వెళ్ళారా మీరు? జాబ్ ఏం తీసుకోలేదు. సో మరి అంత క్లోజ్నెస్ మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది. నిజంగా మీరు బాయ్ ఫ్రెండ్ కాదంటారు? నేను బాయ్ ఫ్రెండ్ కాదు. బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు లవ్ చేసుకుని కానీ లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డేటింగ్, దాన్ని బాయ్ ఫ్రెండ్ అంటారు. ఓకే, షీఈస్ జస్ట్ అ ఫ్రెండ్. ఓకే, కాకపోతే అమ్మాయికి ఫ్లర్టింగ్, హెల్తీ ఫ్లర్టింగ్ అని చెప్పేసి ఆమె ఫ్లర్ట్ చేస్తుంటది. నిజం చేస్తుంటా? ఫ్లర్ట్ చేస్తుంటే నేను కూడా ఫ్లర్ట్ చేశాను. మీరు కూడా ప్లే బాయ్ అన్నమాట అయితే? నేను ప్లే బాయ్, అమ్మాయి ప్లే గర్ల్ అని చెప్పి. అంటే యాక్చువల్గా అక్కడ ఆమె కనబడే టైంకి అంటే నేను అన్ని వీడియోలు చూడలేదు, ఆమె ఇంటర్వ్యూస్ అన్ని చూడలేదు. నేను చూసిన ఇంటర్వ్యూ ఏంటి అంటే ఆ అమ్మాయి కాస్త విక్టిమ్ లాగా రాజ్ తరుణ్ వదిలేసి వెళ్ళిపోయాడు మాల్వి మల్హోత్రా దగ్గరికి. సో అందుకని తను ఫైట్ చేస్తుంది, తన కెరియర్ అనేది సాక్రిఫైస్ చేసుకుంది. అంటే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ గతంలో చేసింది. తన కెరియర్ సాక్రిఫైస్ చేసి రాజ్ తరుణ్ కోసం ఇంత కష్టపడితే అతను వేరే హీరోయిన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. నా కుక్కలు చూసుకోవడానికి లేదు, నా ఖర్చులు ఉంటాయి ఇవన్నట్టు అట్లాంటి ఇమేజ్ ఉన్న వీడియో నేను చూడడం వల్ల ఆమె పైన కాస్త సింపతి తోటి ఆమె చెప్పిన వర్జన్ నిజమని నేను అనుకున్నాను. సింపతి అనుకోవచ్చా లేకపోతే ప్రేమ అనుకోవచ్చా? సింపతినే. ఎవరికైనా ఏముంటుంది, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తే మనం నమ్మేస్తాం. యూజువల్ గా అబ్బాయిలు తప్పు చేశారా అనే ఒక మైండ్ సెట్ లో మనం ఉన్నాం సొసైటీలో. తప్పు చేస్తారు మెజారిటీ, మాక్సిమం. అబ్బాయిల్లో మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనే ఒక మైండ్ సెట్ లో ఉంటాం కదా. సో అమ్మాయిల్లో మెజారిటీ మంచి వాళ్ళు ఉంటారు, మైనారిటీయే కొంచెం చెడ్డ వాళ్ళు ఉంటారు అని అనుకుంటాం. సో అయితే ఇక్కడ ఈ అమ్మాయి మనకి ఆ ఇమేజ్ తోటి బయటకు వచ్చింది ఫస్ట్ కదా. సో రాజ్ తరుణ్ కూడా నేను సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, కానీ డ్రగ్స్ చేయను అని చెప్పేసి అంటాడు. అంటే తనని థ్రెటన్ చేస్తూ కూడా ఇది ఒక వీడియో వచ్చింది, నిన్ను చూసుకుంటాను నేను అని చెప్పి, నిన్ను వదలను అని చెప్పేసి అంటాడు. సో ఆ ఇమేజ్లో ఆ టైంలో, ఆ సెప్టెంబర్ ఆ టైంలో అట్లా ఉంది. నేను బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్జన్ ఇంకా వినలేదు, అంటే రాజ్ తరుణ్ నేను ఇప్పుడు పర్సనల్గా కలవలేదు. సో ఈ వీడియోస్ చూసి మెల్ట్ అయిపోయినారు మీరు? మెల్ట్ అవ్వడం అంటే బేసిక్లీ సపోర్ట్ చేద్దామని. ఓకే, లావణ్యకి. అంటే ఇక్కడ నేను ఇంకో కేసు, నా కేసు గురించి చెప్పాలండి. బేసిక్లీ నేను ఒక అమ్మాయితోటి మోసపోయాను. ఓకే, మీరు కూడా మోసపోయారు? నేను ఆల్రెడీ ఇంతకుముందు మోసపోయాను. ఎలా మోసపోయానంటే నేను ఒక మూవీలో ఇన్వెస్ట్ చేశానండి, ఒక 30 lakhs. 30 lakhs. నేను యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక మూవీలో నేను సిబిఐటీలో చదువుకున్నాను అని చెప్పాను కదా. సిబిఐటీలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సునీల్ మోహన్ గుంటి అని. అతను వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కళ్యాణ్జీ గోగనా అనే అతన్ని నాకు పరిచయం చేశాడు. ఓకే, అతను ఆల్రెడీ ఒక మూవీ చేశాడు ఇంతకుముందు, నాటకం అని చెప్పేసి ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ అంత పెద్దగా హిట్ అవ్వలేదు. సో అయితే తన ఓన్ లవ్ స్టోరీని ఫిల్మ్గా తీస్తున్నాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అదే స్టోరీని నేను ఈ ఫిల్మ్గా తీస్తున్నాను అని చెప్పి, కాదల్ తమిళ్ టైటిల్, తెలుగు మూవీ అని చెప్పి అన్నాడు. సరే నేను నమ్మాను. ఓకే, నిజంగానే తను ప్రూవ్ చేసుకోవాలి, హిట్ కొట్టాలి అనే ఒక కసితోటి ఉన్నాడు అని చెప్పి నమ్మాను. అయితే అప్పటికే ఆ మూవీ ఒక 3 ప్రొడ్యూసర్స్ తోటి స్టార్ట్ అయిపోయింది, 50% షూటింగ్ కూడా అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్స్ పేరు వచ్చేసి వల్లి చైతన్య, కాసిం వల్లి, హర్ష గద్దంశెట్టి. ఓకే, ఈ 3 కలిసి స్టార్ట్ చేశారు మూవీని. స్టార్ట్ చేసి బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది మూవీ. ఆగిపోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఆ టైంలో డెలాయిట్లో వర్క్ చేస్తున్నాను, మంచి జాబ్ అది. సో సాఫ్ట్వేర్ జాబ్. అక్కడ నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. పర్సనల్ లోన్ 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మూవీని 50% నుంచి ప్రాబ్లీ 90% వరకు వెళ్ళింది. ఇంకొక 10% ఉంది, ఇంకా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. అయితే నన్ను మళ్ళీ మనీ పెట్టమన్నారు. అయితే నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేవు. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆనెస్ట్ ఎంప్లాయీ, మా మదర్ హౌస్ వైఫ్. సో నేను అంత డబ్బులు పెట్టలేను, మీరు కావాలంటే ఇప్పుడు 3 ప్లస్ నేను 4వ వాడిని, ఇంకొకరిని యాడ్ చేసుకుందాం 5వ వాళ్ళు అని చెప్పి అన్నాను. సరే అని చెప్పేసి మేము అందరం ట్రై చేస్తున్నాం ప్రొడ్యూసర్స్ కోసం, మనీ కోసం. ఈ లోపల కిరణ్ రెడ్డి మందాడి అని కొత్త ప్రొడ్యూసర్ ఒకరు ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగా ఉంది. సో
ఆయన నేనే రాజు నేనే మంత్రి అని రానా మూవీ ఒకటి చేశారు. ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆయన. సురేష్ బాబు గారు, కిరణ్ రెడ్డి గారు, భరత్ చౌదరి గారు ముగ్గురు కలిసి చేశారు. సో ఆయనకి వెళ్ళి అమ్మేశారు మూవీని అమ్మేశారు. నాకు మేనేజర్ ద్వారా తెలిసింది. అమ్మేసిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లాగా 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను, ఇదిగోండి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది అని చెప్పి నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను. ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను. ఓకే, పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. విశ్వాంత్ దుద్దుంపొడి అనే అతను హీరో, చిత్రా శుక్ల అనే అమ్మాయి హీరోయిన్. సో అయితే ఇక్కడ ఇట్లా అయింది, నన్ను కంటిన్యూ చేయించండి మూవీలో. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇట్లా రోల్ ఇస్తాను ఇది అని చెప్పారు. మూవీలో అంటే నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్, మూవీలో రోల్ ఇస్తాను అది చెప్పారు. కానీ అదేం జరగలేదు. సో తర్వాత ఈయనేమన్నారంటే నీలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ తోటి, కొత్తవాడిని కదా నేను, అలాంటి వాళ్ళతో చేయను అని చెప్పి అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అండి, బయట అప్పులన్నీ తీసేసుకొని ఎలాగోలా షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పేసి 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి అట్లా తీసేసుకున్నారు. సో ఈయనంతా తీర్చారంట. నాది చెప్పలేదు వీళ్ళు, మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చెప్పకుండా మూవీని అమ్మేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తే, మరి వాళ్ళు నన్ను కూడా చీట్ చేశారు, నీ గురించి చెప్పలేదు, నువ్వు వాళ్ళ పైన కేసు వేసాయి అని చెప్పారు. ఓకే, 30 lakhs తీసుకొని సినిమాని అమ్మేసి మీకేం రాలేదు. సో అయితే నేనేం చేశానంటే నేను నాచారంలో ఉంటానండి. నాచారం పిఎస్లో ఎఫ్ఐఆర్, నాచారంకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చేసాను. యా, సినిమా టీం పైన, వీళ్ళందరి పైన, ముగ్గురు ప్రొడ్యూసర్స్ పైన అండ్ డైరెక్టర్ పైన ఇచ్చి, అట్లాగే ఇది 21లో జరిగింది. 22లో వచ్చేసి సివిల్ కేసు ఒకటి వేసాను అండి వాళ్ళ పైన మనీ రికవరీ కేసు వేసాం. 22లో సివిల్ కేసు వేసాం. వేసిన తర్వాత ఇది సివిల్ కేసుకి సంబంధించింది. సో అట్లాగా నేను ఒక మూవీ ప్రొడ్యూసర్ లాగా అవుదాం అనుకుంటే అది అవ్వలేదు. అప్పటి నుంచి 19 అంటే ఇప్పటికి 25 అంటే ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. ఆ మనీ ఏమో స్టక్ అయిపోయింది, ఆ సినిమాని రిలీజ్ చేయట్లేదు. సో అట్లా అవడం వల్ల నేను పెద్ద అడ్వకేట్ ఒక ఆయన ఉన్నారు, కావేటి శ్రీనివాసరావు గారు అని. TV9లో ఒక డిబేట్ జరిగింది. అంబర్పేట్లో ఒక చిన్న బాబుని స్ట్రే డాగ్స్ చంపేశాయి కదా, ఆ ఇన్సిడెంట్లో నేను TV9లో డిబేట్ రామ్ గోపాల్ వర్మ గారు, కావేటి శ్రీనివాసరావు గారు చేసిన దాంట్లో నేను ఆయన బాగా మాట్లాడుతున్నారని ఆయన్ని LinkedInలో అప్రోచ్ అయ్యి నేను కలిశాను. అట్లాగా ఆయన నాకు ఒక అడ్వకేట్ని పరిచయం చేశారు. ఆ అమ్మాయి పేరు శ్రావ్య కట్ట. ఒక లాయర్ని పరిచయం చేశారు. నేను ఆ కేసులు చేయను, అంటే పెద్ద కేసు కదా, పెద్ద కేసులు చేస్తాను, ఇది చిన్న కేసు నాకు అని చెప్పేసి ఆ అమ్మాయిని పరిచయం చేశారు. పరిచయం చేస్తే సరే, ఆ అమ్మాయితోటి ఇట్లాగే ఫ్రెండ్షిప్ ఏర్పడింది కేసు విషయంలో కలుస్తూ. ఓకే, ఈ జర్నీ ఇష్యూ మీద కేసు ఫైట్ చేసుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు మీరు? అంటే ఈ కావేటి శ్రీనివాసరావు గారు పరిచయం చేశారు కదా, పరిచయం చేస్తే ఆ అమ్మాయి పేరు వచ్చేసి శ్రావ్య. ఓకే. సో ఆ అమ్మాయికి ఇట్లా 10,000 పంపించింది చూడండి, గూగుల్ పే పంపించింది అమౌంట్ 15,000. ఇట్లాగా ఆ అమ్మాయి ఏంటంటే నాతో ఫ్రెండ్లీగా ఉండి కొచ్చికి వెళ్తున్నాను నేను, వస్తావా అని చెప్పేసి అడిగింది. అడ్వకేట్. సరే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ తనకి ఈ సివిల్ కేసుకి సంబంధించి ఒక 2 lakhs ఫీజు అడిగింది. సరే అని చెప్పేసి నేను, ఇదిగోండి ఈ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో, మనకి ఫ్లైట్ డీటెయిల్స్ పంపించింది, తర్వాత ఈ హోటల్ డీటెయిల్స్ అవన్నీ కూడా నాకు పంపించింది. రాడిసన్ బ్లూలో ఉంటున్నాను నేను ఫస్ట్ 2 days. రాడిసన్ బ్లూలో ఉంటున్నాను ఫస్ట్ 2 days అని చెప్పేసి అట్లాగా పంపించింది. అయితే సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఇనీషియల్గా 2 days మేము సపరేట్గానే ఉన్నాం. తర్వాత ఇద్దరం కలిసే ఉన్నాము ఒక 1 week. ఇద్దరు కలిసి 1 week ఉన్నాము. అట్లాగా మా ఇద్దరి మధ్యలో కూడా లవ్ అనేది డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేసి, తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పింది. సరే ఓకే అని చెప్పి అనుకున్నాము. కానీ అక్కడ ఈ మూవీ కేసుకి సంబంధించి 2 lakhs అడిగింది కదా ఫీజు. ఆ 2 lakhsలో నేను ఒక 1 lakh స్పెండ్ చేశాను అమ్మాయికి. క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేశాను. నేను ఐటీ ఎంప్లాయీ, నా దగ్గర అంత సేవింగ్స్ లేవు, క్రెడిట్ కార్డులో ఉన్నాయి అని చెప్పి నేను స్పెండ్ చేశాను. స్పెండ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం నాతో రిలేషన్షిప్లో ఉంది. ఉన్న తర్వాత ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి అమ్మాయి, హిందూ వైశ్యాస్.
నేనేమో ఓసీ క్రిస్టియన్, మేము కన్వర్టెడ్ హిందూస్ నుంచి క్రిస్టియన్స్ కన్వర్టెడ్ అయ్యాం. అయితే ఆ అమ్మాయి ఆ రిలీజన్ని చూపించి మన ఇద్దరికి సెట్ అవ్వదు రిలీజన్, నాకు ఒక మంచి సంబంధం వచ్చింది, సైంటిస్ట్ ఒకతను వైశ్య కమ్యూనిటీలో దొరికాడు అని చెప్పేసి నాకు చెప్పింది. సరే ఓకే నో ప్రాబ్లం, మరి నేను ఏదైతే స్పెండ్ చేశానో అమౌంట్ ఆ అమౌంట్ నాకు ఇచ్చేసే, ఎందుకంటే ఇక్కడ నేను పర్సనల్గా స్పెండ్ చేయలేదు. అంటే ఇద్దరం కలిసి ఇప్పుడు అమ్మాయిలతో మామూలుగా మనం డేట్కి వెళ్తాము, కాఫీ డేట్కో లేదా మూవీ డేట్కో 500, 1000, 2000 ఎంత అవుతుంది, అవన్నీ చిల్లర, వాటి అడగడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వెళ్ళింది నేను ప్రొఫెషనల్ ఫీజు గురించి స్పెండ్ చేసి, అది కూడా మా మదర్ ప్రాపర్టీ మనీ ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ 30 lakhs ఇన్వెస్ట్ చేశాను కదా, బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు మా ఇంటికి, అది కూడా నేను మీకు చూపెడతాను. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇట్లాగా లోన్స్ ఎప్పుడు కడతావు అని అడుగుతున్నారు. అడుగుతారు కదా. సో ఆ డబ్బులు మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ₹1,00,000 ఎక్కువే కదా. సో అదనమాట. సో ఆ అమ్మాయి ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. లోన్ వాళ్ళు వచ్చిన వీడియో కూడా చూపెడతాను మీకు. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి పేమెంట్ యాక్చువల్గా ఫోన్ ఎత్తట్లే కదా నేను. నాకు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒక పర్సనల్ లోన్ 2019లో తీసుకొని వాళ్ళకి ఇచ్చిన నేను అమౌంట్ చెప్పారు కదా, అదే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంటికి వచ్చి మా పేరెంట్స్ మీద ఇప్పుడు వెళ్తారా, చెప్పండి మీరు ఇప్పుడు వెళ్తారా వెళ్ళారు కదా, ఓకే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాను. సో ఇట్లాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడతారు కదా, బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు వినరు. అదే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నాకు జాబ్ పోయింది. జాబ్ ఎందుకు పోయింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి, ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని చెప్పింది వాట్సాప్ మెసేజ్లో, శ్రావ్య. అయితే నా పైనేమో ఇట్లా ఎఫ్ఐఆర్ వేసేసింది, ఈ డబ్బులు అడిగానని చెప్పేసి, నా మనీ ఏదైతే నువ్వు తీసుకున్నావో ఆ మనీ నాకు ఇచ్చేసాయి, నాకు అంటే నేను మిడిల్ క్లాస్ ప్లస్ నేను అంత ఎఫర్ట్ చేయలేను, నేను నీకు ఫీజు కోసం అని చెప్పి ఇచ్చిన అమౌంట్ అది, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మామూలుగా మనం పర్సనల్గా ఏమైనా ఖర్చు పెట్టుకుంటే అది నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రొఫెషనల్ ఫీజుగా ఏదైతే ఉందో అది మాత్రం ఇచ్చేసే అంటే ఆమె ఏం చేసింది, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసింది షీ టీమ్స్కి ఒక కంప్లైంట్ ఇచ్చింది. అబద్ధాలు చెప్పనని చెప్పిన అమ్మాయి అబద్ధాలు రాసింది. ఏమని అంటే అతను ఒక క్లయింట్, నేను ఒక అడ్వకేటు, నా దగ్గరికి వచ్చి ఇట్లా ఫోన్ చూపించాడు, ఫోన్లో ఫోటోలు మా ఇద్దరివి మార్ఫ్ చేసేసి నీవి పాన్ వెబ్సైట్స్లో పెడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే బెదిరించానని, నువ్వు రిలీజన్ మారు నా కోసం క్రిస్టియానిటీలోకి, ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ రాసేసింది. అంటే ఒక సినిమా స్టోరీ లాగా రాసేసింది. వాళ్ళని నమ్మేశారు. ప్లస్ ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ ఆఫ్ ద తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ కదా. యా, సో అందుకని ఆమె రాసింది నమ్మేసి ఆమెని పోలీస్ వాళ్ళు వచ్చారు, ఒక 4 పోలీస్ వాళ్ళు వచ్చి మా ఇంటికి నా టేబుల్ పైన ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా తీసుకున్నారు, సీజ్ చేసేసారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. షీ టీమ్స్ వాళ్ళకి యాక్చువల్గా అథారిటీ లేదు, రైట్స్ లేవు, కానీ వాళ్ళు నా 2 ల్యాప్టాప్లు 2 ఫోన్లు హార్డ్ డిస్క్ అంతా కూడా తీసేసుకొని పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నన్ను డిలీట్ చేయమని చెప్పారు. నేను ఎవిడెన్సెస్ అవి డిలీట్ చేయను అని చెప్తే మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈవినింగ్ 4 o'clock January 8th తీసుకెళ్ళి ఆల్మోస్ట్ నైట్ 11 వరకు నుంచోపెట్టారు స్టేషన్లో. నా శాలరీ యాక్చువల్గా 36 lakhs per annum, 3 lakhs per month నాది శాలరీ. సో అయినా కూడా ఇట్లా చేశారు చూడండి. నేను మొన్ననే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని కూడా నుంచున్నాను. జస్టిస్ డిలేడ్ is justice denied. My phones and laptops worth ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikkadapalli police on January 8th, 2024. ఇది 10 days బ్యాక్ జరిగింది. 4/25 దాటింది ఇప్పుడు. వితౌట్ ప్రొవైడింగ్ మీ a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జర్నలిస్ట్, మీ ఫోన్స్ కానీ ఈ కెమెరా సెటప్ అంతా తీసుకెళ్ళిపోతే మనం ఎట్లాగా సంపాదిస్తాం. సో అందుకని యాక్చువల్గా దీంట్లో కూడా కొన్ని ప్లకార్డ్స్ నేను ఈ కేసు ఫైట్ చేస్తుండగా చాలా ఇవి లూప్ హోల్స్ ఫైండ్ చేశానండి. ఇప్పుడు మా మదర్స్ ప్లీ అని చెప్పేసి బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ కమింగ్ టు మై హౌస్ హెరాసింగ్ మీ బై కమింగ్ టు ఫర్ కలెక్షన్స్. ఐ సోల్డ్ మై ప్రాపర్టీ. మా మచిలీపట్నంలో ప్రాపర్టీ ఉంది మా మదర్కి, అది సేల్ చేసేసారు. సేల్ చేసేసి కొంతవరకు అప్పు తీర్చారు, అయినా కూడా అది తీరట్లేదు. అప్పు మీద అప్పు. ప్లీజ్ రిటర్న్ మై సన్స్ గ్యాడ్జెట్ సో దట్ హీ కెన్ ఎర్న్ టు రీపే ద డెట్స్ అని చెప్పేసి. తర్వాత హైకోర్టుకి ఆల్మోస్ట్ 100 times వరకు వెళ్ళానండి.
లాస్ట్ ఇయర్ నుంచి. I visited the High Court more than 100 times. My case is being postponed indefinitely as my ex-girlfriend is an advocate and influential member of the Telangana High Court Bar Association. Please grant me justice అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ సీజ్ చేశారు కదా, యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, కానీ మన స్టేట్లో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ఫంక్షనల్గా ఉంది, జడ్జి గారు లేరు. సో అది అని చెప్పేసి జడ్జిని అపాయింట్ చేయాలి. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఏం రాసిందంటే అండి, వకాలత్నామా అనేది పుచ్చుకుంది అక్టోబర్లో, సైన్ చేయించుకుంది. కానీ ఎఫ్ఐఆర్లో ఏం రాసిందంటే 2 months బ్యాకే వకాలత్నామా నేను రిటర్న్ ఇచ్చేసానని రాసింది. ఆ వకాలత్నామా చూస్తే ఆమె సిగ్నేచరు ఇంకా నేను కావేటి సార్ది సిగ్నేచర్ అనుకున్నాను, కానీ వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ అది. ఆ 2 సిగ్నేచర్స్ మనకు తెలియదు, ఎవరి సిగ్నేచర్ ఏమిటో తెలియదు, ఎప్పుడు తీసుకున్నామో తెలియదు, వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని డిజిటల్ వకాలత్నామా అయితే టైం స్టాంపు, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు రిటర్న్ ఇస్తే ఎందుకు ఇవ్వాలి కేసు. ఇప్పుడు మనం డబ్బులు పే చేసేసాము, నేను నీ కేసు రిటర్న్ ఇచ్చేస్తాను అంటే మనం ఎందుకు తీసుకోవాలి, మా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా. దే రిజర్వ్ ద రైట్, నేను నీ కేసు ఫైట్ చేయను ఓకే, బట్ నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. అట్లాగా ఇవ్వకుండా తర్వాత మనకి మన స్టేట్లో కూడా తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదు. అంటే పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి, ఇప్పుడు పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటారు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలంటే లేదు. ఢిల్లీలో ఉంది, మనకు తెలంగాణలో లేదు. దాని గురించి ఫైట్. అలాగే సైకాలజిస్ట్ని అపాయింట్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు లావణ్య, శ్రావ్య అలాంటి అమ్మాయిలు వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్స్లో ఉన్న ట్రామా, మేబీ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొట్టి ఉండొచ్చు, చంపుతానని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు. వాళ్ళు దానికి భయపడిపోయి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల నెక్స్ట్ వచ్చే రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి మీద కూడా అదే అనుమానంతో ఉంటారు. సో ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి, లావణ్య వెళ్ళి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి, తర్వాత మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది, ఇప్పుడు తర్వాత ఇంకెంతమంది మీద పెట్టిందో మనకు తెలియదు. సో అట్లాగా ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారు కదా. ఆ అమ్మాయి సైకలాజికల్ కండిషన్ ఏంటి అసలు అనేది ఎవాల్యుయేట్ చేసి సైకాలజిస్టులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సైకాలజిస్టులు మనకి షీ టీమ్స్ లో కాకుండా ఫ్యామిలీ కోర్టులో ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తారు. సో పోలీస్ స్టేషన్లో కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే శ్రావ్య కూడా అదే సేమ్, నేను ఐ విల్ నెవర్ లై టు యూ ప్రామిస్ అని చెప్పిన అమ్మాయి ఇట్లా ఎఫ్ఐఆర్లో అన్ని మార్ఫ్ చేసేసాను ఫొటోస్ అని చెప్పి, ఆ గ్యాడ్జెట్స్ పెట్టుకొని వాళ్ళు పాస్వర్డ్ ఓపెన్ చేయంటున్నారు. అదే ఆర్టికల్ 14 and 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రైవసీ, మన ప్రైవసీ. మనం ఆ కేసుకి రిలేటెడ్ ఏంటో చెప్పండి, నేను చూపిస్తాను. అంతేగాని మొత్తం అంతా నాది ఓపెన్ చేసే అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ లావణ్య కూడా ఏం చెప్పింది, 800 వీడియోలు ఉన్నాయని చెప్పింది, కానీ చూస్తే రిపోర్ట్లో 6 అమ్మాయిలే ఉన్నారు, 800 అమ్మాయిలు అంది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి. సో అట్లాగా వాళ్ళ అనుమానంతో ఇంతమంది ఉంటే ఇప్పుడు ఇతను ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కదా, విలన్ లాగా చూస్తున్నారు కదా. ఇక్కడ లావణ్య ఏంటి, తనేదో హీరోయిన్ లాగా, అతను విలన్ లాగా, తనని తీసుకెళ్ళి నేను అందరి ముందు, సొసైటీ ముందు, ఇతను ఇలాంటి వాడు, పాన్ స్టార్, అమ్మాయిలతో సీక్రెట్గా కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తుంటాడు, నేను బట్టలు మార్చుకున్నప్పుడు సీక్రెట్గా కెమెరా రికార్డ్ చేశాడు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, పాన్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తుంటాడు అని చెప్పేసి అబద్ధాలు రాసింది. సో నిజం అనేది బయటికి రావాలి. సో అంటే ఆ ఒక్క సినిమా ఇష్యూ వల్ల మీరు ఇక్కడికి కోర్టుకి రావడం జరిగింది, దాని తర్వాత ఇష్యూ అయింది. సో దాని తర్వాత లావణ్య పరిచయం అయింది. సో ఆ ఇష్యూ గురించి మనతో పాటు శేఖర్ భాష అన్న కూడా అన్న, వెల్కమ్, నమస్తే. నార్సింగ్లో లావణ్య గారు మీకు పరిచయం అయింది. సో దాని తర్వాత కూడా ఒక వీడియో బయటికి వైరల్ అయింది. సో బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. సో చూస్తూనే ఉన్నాం మనం. సో అంటే మీ లైఫ్లో జరిగిన స్టోరీ, పాస్ట్ ప్రీవియస్ మొత్తం షేర్ చేశారు. సో శ్రావ్య అని చెప్పి ఒక అమ్మాయి ఉండే, దాని తర్వాత మళ్ళీ లావణ్య జస్ట్ ఒక చిన్న హెల్ప్ కోసం అడిగింది, దాని తర్వాత మీరు క్లోజ్ అయ్యారని చెప్పి అక్కడికి మనం ఆపేసినాం. సో మనతో పాటు శేఖర్ అన్నుండు, ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుండు. సో న్యాయం జరగాలి అంటూ, ఒక అబ్బాయిలకు న్యాయం జరగాలి, సో ప్రతి కేసులో అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా న్యాయం చేయాలంటూ కూడా అన్న స్టార్టింగ్ నుంచి ఫైట్ చేస్తుండు. సో అన్న నమస్తే. నమస్తే. సో ఏంటి బయటికి వచ్చింది మొన్నటిదాకా వీడియో, మనం ఎలక్ట్రిక్ షాక్ విషయం, కరెంట్ బాగా ఉంది. అయితే కెవిన్ ఒక సిబిఐటిలో చదువుకున్న ఒక మంచి, అంటే సిబిఐటి అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి, అటువంటి కాలేజీలో చదువుకున్న ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మస్తాన్ సాయి ఐఐటి ఖరగ్పూర్
ఇంకా ఐఐటి ఖరగ్పూర్లో అంటే ఇండియా మొత్తం మీద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఐఐటి ఖరగ్పూర్. అక్కడ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ చదువుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని దాదాపు 100 కోట్ల టర్న్ ఓవర్ ఎంతో అంత పెద్ద కంపెనీ నడిపిస్తూ ఒక యాప్ ఒకటే ఏదో తయారు చేశాడు. ఏదో అక్వస్టిక్ అనేది యాప్, అది డీజేలకు పనికొచ్చే యాప్. ఆ క్రమంలో డీజేలతో కాస్త ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి 2-3 డీజేలు కలిస్తే ఆ 3వ డీజే ఈవిడే. అప్పటికే ఈవిడే గోవాలో డీజేయింగ్ కోర్సులు అది ఇది చేస్తూ వెళ్ళేది. కానీ అక్కడ చేసే పని ఏమి ఉండదట, ఓన్లీ డ్రగ్స్ అట్లాంటివన్నీ చేసి తర్వాత ఏదో అటు ఇటు టైంపాస్ చేయడం తప్ప ఏం చేయదని చెప్పి ఆవిడతో పాటు గోవాకి వెళ్ళిన ఆవిడ బ్రదర్ ఉదయ్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేశానికి ఉపయోగపడే అద్భుతమైన తెలివితేటలున్న కుర్రాళ్ళు ఇలా ఒక బజారు దానికోసం, మార్క్ మై వర్డ్, బజారు దానికోసం వెంపర్లాడి లేకపోతే ఏదో రకంగా వాళ్ళతో పరిచయం పెంచుకొని సరే వదిలించుకుందాం అనుకున్నా కూడా వదిలించుకోలేని స్టేజ్లోకి ఆ మాదక ద్రవ్యాల వల్ల అలవాటు పడిపోయి ఫైనల్గా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా ఇలా రొచ్చులో పొరలాడుతున్నారు. ఎగ్జాంపుల్ మస్తాన్ సాయి. ఇవాళ వాడిని మనం అందరం కూడా ఒక కామాంధుడు, 800 మంది అమ్మాయిల నగ్న చిత్రాలు తీసినవాడు, ఇలా ఉన్నవి లేనివి కల్పించి రాస్తున్నారు. పోలీస్ రిపోర్ట్లో 6 మంది అమ్మాయిలు, అందులో వారి భార్య, ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో 2-3, ఆయన మాత్రం బ్రేకప్లో పోయి ఎవరు అందరికీ ఉంటారు 2-3. సో అది కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాం. ఎప్పుడైతే ఈవిని గోవాలో కలిసి డీజే కోసం ఏదో మాట్లాడదాం, ఈవిడ మెల్లగా ఈయనకి డ్రగ్స్ అలవాటు చేయడం, తర్వాత ఈయన రూంపులకు దిగడం. ఆ తర్వాత అయినా సరే ఏదైనా బయటకు వచ్చి సరే ఏదో తెలుసో తెలియకో దరిద్రం ఒకటి అలవాటు చేసుకున్నాం, వదిలించుకొని మళ్ళీ బ్యాక్ టు చేద్దామంటే అతని మీద ఏకంగా రేప్ కేసు పెట్టి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం. ఆ రేప్ కేసు పెట్టిన కేసు ఏముండదు, తప్పుడు కేసు. ఇప్పటిదాకా కనీసం ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఏమీ జరగలేదు ఆ కేసులో, ఛార్జ్ షీట్ కూడా పడలేదు. 1.5 అయిపోతుంది. దానికి తోడు ఇవి డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసినవి ఇవన్నీ కూడా దొరికిపోయినాయి. ఏకంగా ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ప్రాబ్లం ఏమైందంటే, తప్పుడు కేసు అయినా సరే అది ఆ 376 అనే సెక్షన్ వల్ల అతనికి లుకౌట్ నోటీస్ వచ్చింది. అంటే వేరే దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది యువ ఇంజనీర్లు ఏమంటున్నారు, మోడీ గారు ఏమన్నా సరే ఎంటర్ప్రినర్స్ కండి, మీరు ఎవరికింతో జాబ్ చేయడం కాదు, ఒక 4గురికి జాబ్స్ ఇచ్చేవాళ్ళు కండి అని చెప్పి ఎంటర్ప్రినర్స్ కండి అని ఆయన చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఐఐటీలో చేసిన వాళ్ళు కంపెనీలు పెడతారు తొందరగా, మేబీ ఒక 6 నెలలు పనిచేసినా కూడా కంపెనీలు పెడతారు. ఈ కంపెనీలకి మనకి ఫారెన్ రెవెన్యూ వస్తుంది, అమెరికా వాళ్ళ క్లయింట్స్ వస్తారు, లక్షల కోట్ల రూపాయలు మనకు వస్తాయి, ఇండియాకి వస్తాయి. ఇటువంటి యువతని ఒక తప్పుడు కేసు ఇరికిచ్చి 376 లాంటి అతను కనీసం అక్కడికి పోకుండా, అతనికి డీలింగ్స్ చేయకుండా, అతని డీటెయిల్స్ ఈ కేసు పెట్టిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళ ఆఫీసులకి వీళ్ళకి పంపించి అతన్ని అంటే ఒక రేపిస్ట్గా ప్రపంచానికి చూపించి అతన్ని ఏమీ లేకుండా బజారుకి ఇచ్చిన మనిషి. అలా అతని జీవితం నాశనమైంది. తర్వాత అప్పటి నుంచి ఏదో ఒకటి చేసుకొని బయటపడదాం. ఇంకొన్నాళ్ళు పోతే ఏమవుతుంది, ఇలాంటి తప్పుడు కేసులు ఏదో ఒకటి దరిద్రం అయిపోయింది, నాకు ఎవడో ఇంక ఉద్యోగం ఇవ్వడం, నన్ను ఎవడో దేకట్లేదు, ఏం చేయాలి, ఆఖరికి నేను డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు కదా వాడు. ఇప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టి ఒక మనిషిని అంత దారుణంగా లాగితే, ఇంకొకటి చెప్తా, ఈ మనిషి ఒక నిజానికి దేశానికి ఉపయోగపడాల్సిన వాడు ఇవాళ ఇట్లా మనందరితో చీతు అనిపించుకునే స్టేజ్లో ఉన్నాడంటే, చేసిందైనా కాకపోయినా కొంచెం చేశాడు, ఇవిడితో తిరగడం, డ్రగ్స్, కానీ లేనిపోని మంది నెత్తినేసి ఈరోజు అంటే మస్తాన్ సాయి తప్పేం లేదంటారు అందులో. తప్పు వీక్నెస్. ఈవిడ పిలవడం, ఆయన వెళ్ళడం, ఆవిడకి ఏదో ఒక మగాడు కావాలి ఎవరు లేడా అని చెప్పంటే నేనున్నాను నాయనమ్మా అని వీడు వెళ్ళడం, అది వీడు చేసిన మొట్టమొదటి తప్పు. తర్వాత అక్కడి నుంచి ఆవిడ చేసే మాదక ద్రవ్యాలకి వీడు కూడా లోన్ అవడం, తర్వాత ఆవిడతో పాటు కూర్చొని అంటే గోల్ వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి ఈ రింబోలా చేసుకుంటూ, అంటే కుటుంబాన్ని పట్టించుకోక దేశానికి ఉపయోగపడాల్సిన వాడు ఇలా నాశనం అయిపోవడానికి కారణం కేవలం ఒక బజారు మనిషి, కేవలం ఒక బజారు మనిషి అండ్ వీడికున్న వ్యామోహం. సరే, పురుషులలో రాముడు ఉన్నాడా అని ఏదో సూక్తులు వస్తారు, ఎక్కడో చోట ఎవడో ఒకటి పొలం పడతాడు.
కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలా ప్రలోభపడే మగాళ్ళు ఎవరన్నా సరే, మోజుపడి ఏదో ఆడదాన్ని దీంట్లో పోదాం అనుకునే వాళ్ళని సరే ఒకటి ఆలోచించాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి వాడికి. నేను నా మాట కాదు ఇది, నేను ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయను, కానీ అంతవరకు తట్టుకోలేని దరిద్రం అంటే బజార్ వాళ్ళని ట్రీట్ చేయండి. వాళ్ళని తీసుకొని ఫ్యామిలీని నాశనం చేసుకోకండి. ఓ 1500 1000 లేకపోతే 5000 ఇచ్చేసి వదిలించుకోండి. వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉండాలి తప్ప. అంటే ప్రాస్టిట్యూషనే, దానికి ఒక రిలేషన్ పెట్టుకొని దానికి జీవితాలను నాశనం చేసుకొని, సరే ఆ ప్రాస్టిట్యూషన్ కూడా తప్పే, నేనేమి దాన్ని సమర్థించట్లా, కానీ కోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటున్నారు ఎవరైనా సరే. ఇంకొకళ్ళు చెప్తా, మస్తాన్సా ఇదైతే ఈ మధ్యకాలంలో లాయర్ అడ్వకేట్ రాజేష్ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి వాళ్ళందరూ ఆయన్ని కామెడీ చేస్తున్నారు. నేను అంటే ఆయన కూడా బాగా చదువుకున్న వ్యక్తి, ఎన్నో డిగ్రీలు కూడా చేసిన మనిషి, ఏకంగా సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఇంటర్వ్యూలకు కూడా సెలెక్ట్ అయిన మనిషి. అటువంటి మనిషి ఇటువంటి బజారు మనుషులతో చేరి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు క్లియర్ కట్గా సరే స్విమ్మింగ్ పూల్లో దిగితే స్విమ్మింగ్ పూల్లో తప్ప, దిగకూడదా, దిగచ్చు, కానీ జనాలు ఏమనుకుంటారు, జనాలకి ఇచ్చే మెసేజ్ ఏంటి, క్లయింట్స్తో మీరు ఎలా చేస్తారు. ఆయన చేస్తాడని కాదు, ఈవిడ అంత దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే అవసరం ఈవిడిది. ఫ్రీగా లాయర్తో పని చేయించుకోవాలి, ఫ్రీగా పోలీస్తో పని చేయించుకోవాలి. సరే ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా, ఆయన కూడా జనాలకి మేలు చేయాల్సిన ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒక ఆఫీసర్ని కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోయాడంటే, ఒక లాయరు ఇలా పేరుకి స్విమ్మింగ్ పూల్ అనుకున్నారు కదా, ఒక రొచ్చులో పడ్డాడు ఆయన. ఎంత జోకులు వేసుకున్నా పాపం ఆయనకు ఒక మంచి కెరీర్ ఉండేది. నిజం చెప్తున్నా, నాకు ఇవాడే తెలిసిందే ఆయన సివిల్ సర్వీసెస్కి కూడా ఆయన సెలెక్ట్ అయ్యాడంటే ఏమిట్రా మీరంతా ఏం చేస్తున్నారు? ఒక్క బజారు మనిషి ఇంతమంది జీవితాలతో ఆడుకుంటాడు. అట్లీస్ట్ వీడిని బయటికి లాగగలిగాను నేను. లేకపోతే ఇప్పటిదాకా వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడట, 2 సార్లునే అయ్యింది. చొక్క చూశాడు, ఎడికి పోయాడు, లావణ్య ఇంటికి పోయాడు, లావణ్య ఇంటికి వచ్చింది. లావణ్య ఇంటికి ఒకసారి వెళ్ళాను, అంటే ఇల్లు చూపిస్తానని చెప్పి రమ్మని చెప్పింది విల్లా. ఓకే, చూసావా విల్లా? అంటే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే అది ఆమె విల్లా లాగా చెప్పింది. సో నాకు తర్వాత తెలిసింది అది రాజ్ తరుణ్ విల్లా. ఆ కార్ కూడా ఆమెది అనుకున్నాను నేను, జీప్ రెడ్ కలర్ది, అది కూడా రాజ్ తరుణ్ అని తర్వాత తెలిసింది. ఎన్ని టైమ్స్ కలిసావు లావణ్య మీరు? నేను ఒకసారి, వన్ టైం కలిసి. వన్ టైం అంటే వాళ్ళ ఇంటికి ఒకసారి, తను మా ఇంటికి ఒకసారి వచ్చింది. ఓహో, మీ ఇంటికి కూడా? ఒకసారి ఏమో డిన్నర్కి ఎట్లా వెళ్ళాము. డిన్నర్కి కూడా? డిన్నర్కి అంటే 5 months పరిచయంలోనే ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక లావణ్యకి ఫర్గా చేస్తుంటారు. లేదు, తప్పు అది తప్పు. నేను ఒక మాట ఇక్కడ కరెక్ట్ చేస్తాను ఈ అబ్బాయిని. ఏ టీవీ ఛానల్ ఒకళ్ళకి సపోర్ట్ చేయాలని ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ లో లెవెల్లో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా లావణ్యకి సపోర్ట్ చేద్దాం అనుకుంటుందా? అలా ఏముండదు కదా. ఎవరో ఒకళ్ళు ప్రలోభపడ్డారు, ఏకంగా ఇవాళ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. అలాగే ప్రతి ఒక్క ఎక్కడో ఒకళ్ళు, అండ్ నేను వాళ్ళని కూడా గట్టిగా తప్పు పట్టను. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి కార్డు వాడి, మామూలుగా జనరల్గా ఒక అబ్బాయి వచ్చి నేను సహాయం చేయమని అడిగాడు అనుకో, బాగానే ఉన్నాడు, కాల్చీలు చేసుకో. ఒక అమ్మాయి వచ్చి సహాయం అడిగింది అనుకో, అరే పాపం చేద్దాం అని చెప్పి ప్రతి మగాడికి ఆటోమేటిక్గా మోజు కాదు, వాడుకుందాం అనేది కూడా కాదు, బై డిఫాల్ట్ మన ఇన్స్టింక్ట్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి అడగగానే సాయం చేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్ అలా అనిపిస్తుంది, కానీ మెల్లగా ఒక కాసేపు ఉండగానే అర్థం అయిపోతుంది ఎవరికైనా తేడా అని చెప్పి. తేడా అని అర్థమైనప్పుడు 2 రకాలు ఉంటుంది. అప్పుడు నువ్వు వాడుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే వదిలి దరిద్రం వదిలించుకుందాం అనుకుంటున్నావా. సో ఇక్కడ ఏమైందంటే, సరే ఈవిడ ఫస్ట్ వచ్చి నాకు అన్యాయం జరిగింది, రాజు అనేవాడు అన్యాయం చేస్తే అని చెప్పి వీళ్ళందరికీ చెప్పినప్పుడు పాపం మీడియా మిత్రుల్లో కూడా కొంతమంది అయ్యో పాపం అని చెప్పి సాయం చేద్దామని ముందుకు వచ్చారు. ఏంటి ఇన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఈవిడ అక్కడ రాస్తారని మాత్రమే నామగుడు అని చెప్పి ధర్నా చేస్తుందా? సరే వాట్ ఎవర్, ఒక కుమ్మక్కైనట్టుగా అనిపించే రకమైన ఆడియో కాల్స్ యువతల పక్క వినబడుతున్నాయి. బట్ దీనికి కారణం ఏమిటి అంటే 2 రకాలుగా ఆలోచించచ్చు మనం. ఇనిషియల్గా వీళ్ళు మంచి చేద్దామని వెళ్తారు, వెళ్ళిన తర్వాత వీళ్ళని ఈ ఉచ్చులోకి దింపుతుంది. పార్టీలని,
మందు తాగే వాళ్ళకి మందు పార్టీ కావచ్చు, డ్రగ్స్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఆఖరికి వేరే సుఖాలు కూడా కావచ్చు. ఎవరికి ఎలా లొంగుతారో వాళ్ళని అలా ఫస్ట్ లొంగ తీసుకోవడం, తర్వాత ఆ వీడియోలు రికార్డ్ చేయడం, ఆ వీడియోలు పెట్టుకొని తర్వాత నువ్వు నాకు చేస్తావో అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. వాళ్ళకి విధి లేని పరిస్థితిలో చేయాల్సిన, గతి లేని పరిస్థితిలో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇనిషియల్గా పాపం పోన్లే ఆడ కూతురు సహాయం చేద్దాం, నాకు డ్రగ్ కేసు పెట్టారు సార్, మీ వల్ల నాకు రాజస్థాన్ దూరం అయ్యాడు అని చెప్తే, అయ్యో పాప నా వల్ల మీకు దూరం అయ్యాడా, నేను మీకు ఏదో హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన సహాయం చేయడానికి వస్తే ఆయన్ని మీరు ఎక్కడున్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారా, నేను రానా, నేను గలీజ్ దాన్ని, నేను గోడ దూకొస్తా, నేను గోకుతా, నేను బరుకుతా అని చెప్పి మాట్లాడి నాకు కసి మర్చిపోలేదు అది వినే వెళ్ళినట్టున్నాడు ఇంటికి. అలా వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ అది రికార్డ్ చేసుకొని, ఒకవేళ లొంగకపోతే అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్. సో ఇలా పాపం గడుపుకుంటుంది. ఇప్పుడు నేను ఎందుకు కరెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ వీళ్ళని కూడా ఫస్ట్ టైం వీళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు నాకు న్యాయం చేయండి, నేను అమ్మాయిని నన్ను అన్యాయం చేస్తున్నానండి, నాకు ఏ సోర్స్ లేదండి, అయ్యో అంటే అయ్యో పాపం ఈ అమ్మాయి మీద ఇంతమంది ఆడిపోసుకుంటున్నారు. అమ్మాయి రోడ్ పైకి వచ్చి ఫైట్ చేస్తుంది అదే అని చెప్పి ఎవరైనా స్టార్టింగ్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అందులో. అంటే తెలిసిన తర్వాత అయినా సరే, అరే డ్రగ్స్ కేసులో 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది అంటే, లేదు నన్ను వాళ్ళు ఇరికిచ్చారా, అంత ఈజీ అండి ఇరికిచ్చడం. అండ్ డ్రగ్స్ చేయట్లేదు, డ్రగ్స్ చేయకపోతే ఇరికిచ్చారు అనుకుంటాం. మీకు డ్రగ్స్ మీకు చూపిస్తా, దమ్మారదం వీడియోలు, డ్రగ్స్ చేస్తున్న వీడియో. సో నాకు అట్లా చెప్పింది యాక్చువల్గా ఆ టైంలో. అయితే నేను మీకు ఎందుకు నేను ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను అంటే, వాళ్ళని ఫస్ట్ ఇలాగే దింపుతుంది, తర్వాత వాళ్ళకి డ్రగ్స్ పార్టీలు ఇచ్చి, మందు పార్టీలు ఇచ్చి, ఇంకా వాళ్ళు బయటికి రాలేని స్థితి కల్పిస్తుంది దాంట్లో. ఎందుకు ఏదో ఒకటి చేస్తే పోలా, రాస్తే పోలా అనుకునే స్టేజ్లో వీళ్ళు అలా ఆ రోజు కరెక్ట్గా నువ్వు చెప్పిన డేట్ ఏదైతే ఉందో 18th ఆగస్ట్ అనుకుంటా, 18th అక్టోబర్ మండి, అక్కడతో ఆగల. వీళ్ళ తర్వాత ఎక్కడికో వెళ్ళి ఒక ఇంటర్వ్యూ కూడా చేసుకున్నారు. ఇదే నలుగురా మీ నలుగురు ఇంకో చోట వెళ్ళి కూడా చేసుకున్నట్టున్నారు కదా. పార్టీ ఏం చేసుకోలేదు, నువ్వు తాగలేదు, నేను తాగలేదు, వాళ్ళు తాగారా, తాగిన వాళ్ళు తాగారు, వాళ్ళు తాగడం మేబీ వాళ్ళిద్దరు మీరు ఉన్నారు కదా లైవ్ లో, తాగారా లేదా అంటే వాళ్ళ మీద ఇప్పుడు అది ఒక అక్యూజేషన్ లాగా ఉంటుంది. కానీ అంటే తాగడంలో తప్పులేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, తాగొచ్చు. ఇది ఏ టైము, అర్ధరాత్ర? ఇది ప్రాబ్లీ అరౌండ్ ఆఫ్టర్ మండియా, బిఫోర్ మండియా? ఇది బిఫోర్ మండి. బిఫోర్ మండి అంటే ఇట్స్ అరౌండ్ మేబీ 9 o'clock 10 o'clock. ఆ రోజు బండి నడిపింది ఎవరు, నువ్వేనా? బండి నేను, లావణ్య ఇద్దరు. మందు కొట్టి నడిపేస్తుందా? అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. మందు కొట్టి బండి నడిపేస్తుంది, నడుపుతుందేమో కాదు, నడిపిందా లేదా? నడిపి ఉండొచ్చు, నేనైతే నడిపాను. నువ్వు కాసేపు నడిపా, ఆవిడ కాసేపు. సో బేసికలీ అంటే పార్టీలు చేసుకోవడం ఎవరిష్టం వాళ్ళది. కానీ ఏంటంటే ఒక జర్నలిస్ట్గా ఉండి నువ్వు ఎప్పుడైతే ఒక డ్రగ్ పెడ్లర్తో కూర్చొని 8 FIRలు ఉన్నాయి ఆవిడ మీద, చక్కగా ఇట్లా పార్టీలు చేసుకుంటూ ఆవిడని భుజానికి వేసుకొని మీడియా ముందుకు వచ్చేసి ఆవిడేదో మంచిగా జాకీలు పెట్టి లేపుతూ ఇలా చేస్తే, ఆ రోజు కరెక్ట్గా నాకు గుర్తు, మేబీ ఆ పార్టీ చేసుకోవడానికి కారణం ఇదేంటిది, ఇదిగోండి ఇది బిల్లు 18th అక్టోబర్. ఓకే, బిల్ ఎవరు కట్టారు? బిల్ నేనే కట్టానండి. సరే వినండి, ఆ 18th అక్టోబర్ తర్వాత 18th అక్టోబరా? 18th అక్టోబర్ బర్కాస్ కుకట్పల్లి. ఒక్క నిమిషం జస్ట్. శేఖర్ భాషా అరెస్ట్, ఈ డేట్ చూడు, అక్టోబర్ 18th. ఓకే. సో ఆ రోజు మై హోమ్ పూజా దగ్గర, ఈ కొండల దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంటాడు లావణ్యని. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు, శేఖర్ భాష అరెస్ట్ అయిపోయాడు అని చెప్పేసి. సో సెలబ్రేట్ శేఖర్ భాష అరెస్ట్ అయిన దానికి ఆవిడ అండ్ కూర్చోబెట్టి పార్టీ ఇస్తాం. క్లారిటీ ఉంది, అక్కడ దొరికింది అదే రోజు. అండ్ మీకు గమనిస్తే అదే రోజున చాలా క్లియర్ కట్ గా ఇంకెవ్వరు తీసుకోవాలి ఆవిడ బయట. అది అలా అరెస్ట్ లేదు, పాడు లేదు. యాక్చువల్గా అలా వాళ్ళు టైటిల్స్ పెట్టుకొని లేదు, వాళ్ళు జస్ట్ పిలిచి ఎంక్వైరీ కోసమే అందరి మీద పెట్టింది. నాతో పాటు 4 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, కరాటే కళ్యాణ్ గారు, నేను, దాసరి విజ్ఞాను అండ్ ఆయన పేరు ఏదో బిగ్ బాస్ కామెంటరీ చేస్తుంటాడు ఆయన, మర్చిపోయిన టక్మని
ఆయన నలుగురు, వీళ్ళతో పాటు ఒక 100 మంది యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరి మీద పెట్టారు, ఏదో హర్ష సాయికి సంబంధించిన దాంట్లో పెట్టారు. పెట్టినప్పుడు సరే ఫస్ట్ ఒక్కొక్కరు తీసుకుని వెళ్ళి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను, నేను చెప్పాల్సింది చెప్పాను, అయిపోయింది. 3 గంటలు ఉన్నాను కరెక్ట్గా, అయిపోయింది, వచ్చేసాను. ఈ లోపల శేఖర్ భాష అరెస్ట్ అయిపోయాడు అని చెప్పి ఒక తెగ ఇది చేసుకొని ఒక స్క్రోలింగ్ వేసుకొని నేను అదే అంటున్నా, అస్సలు కరెక్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ. అది ఓకే, సూపర్ బాయ్. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ అది మైహోం పూజా దగ్గర, కొండల దగ్గర సాక్ష్యం కూడా ఉంది మనకి. సో మైహోం పూజ దగ్గర ఫుల్గా మందు కొట్టి, ఆ మందు కొట్టిన ఆవిడతో మన సదరు రిపోర్టర్ గారు ఇంటర్వ్యూ. ఓకే, మైహోం పూజనా? మైహోం పూజ దగ్గర. ఓకే, మీరు అరెస్ట్ అయిన ఆనందంలో దావత్ అన్నమాట అది. సో చాలా క్లియర్ కట్ గా ఒక నక్సెస్ అంటే ఒక కుమ్మక్క కనబడుతుంది. నేను అదే అంటున్నాను, ఏమాత్రం తప్పు కాదండి, అస్సలు కాదు. అండ్ వాళ్ళు కూడా ఇనిషియల్ గా పాపం మంచి చేద్దామని వెళ్ళిన తర్వాత ఇలా మందులోకో లేకపోతే డ్రగ్స్ లోకో దించి వాళ్ళని ఇలా వాడుకుంటుంది తప్ప, నిజానికి వాళ్ళు కూడా నా దృష్టిలో విక్టిమ్సే. కానీ తెలిసిన తర్వాత ఒక డ్రగ్ పెడ్లర్ అని తెలిసి 24 గంటలు మందు కొడుతుందని తెలిసి ఆ మందులో ఏం బాగుతుంది. మందు కొట్టిన వాడిని ఇంటర్వ్యూ చేస్తారండి, వాడు ఏమన్నా మాట్లాడచ్చు కదా. ఇదే నీ సంస్కారం, ఇదే నీ టీవీ నీకు నేర్పించింది. నేను కూడా ఒకటి కరెక్ట్ చేయాలండి. ఇప్పుడు నేను ఈ శ్రావ్య కేసు పని మీద బయటకు వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు నాకు హెల్ప్ చేశారు. సో ఇక్కడ అన్న చెప్పినట్టు అదే అంటున్నాను, ఇప్పుడు ప్రతి వ్యవస్థలోనూ ఎదవలు ఉంటారు. సో అన్నంత మాత్రాన వ్యవస్థను మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. సార్లు ఛానల్స్ కొన్ని పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి, అప్పుడు వేరే విషయం. అప్పుడు ఛానల్ మొత్తం ఒక పార్టీకి కొమ్ము గాయడం అనేది కొన్నిసార్లు చూస్తుంటాం. బట్ ఇటువంటి వ్యవహారాల్లో ఏ ఛానల్ ఎవరికి కొమ్ము గాయదు. బట్ ఎక్కడైతే ఇటువంటి కుమ్మక్కులు జరుగుతాయో రిపోర్టర్స్, మనకి ఏంటిది లేకపోతే నాకు అర్థమే కావట్లా. ఒక డ్రగ్ పెడ్లర్ని కూర్చోబెట్టి ఏంటయ్యా ఇది, మందు కొట్టేసిన వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఏమిటో. అది ఇప్పుడు మీకు కనెక్షన్ అర్థమైందా? రెండో కనెక్షన్ ఇప్పటిదాకా నాకు నిన్న అర్థం కాల. ఫస్ట్ మందు కొట్టారు, ఏంటిది మండికి వెళ్ళారు అని మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు డేట్స్ చూసుకుంటే మ్యాచ్ అవుతుంది. అక్టోబర్ 18 బిల్లు కట్టింది అక్టోబర్ 18. అరే ఆ లొకేషన్ కూడా చెప్తున్నాడు కదా, తాగిన లొకేషన్ మైహోం పూజ అని చెప్పి. ఓకే, సో మొన్నటిదాకా మీ వీడియో వివచ్చంగా వైరల్ అవుతుంది. సో ప్లీజ్ అది డిలీట్ చేయ వీడియో అని చెప్పి. సో ఏం వీడియో అసలు? అది వీడియో కాదండి, ఆడియో. వీడియో నీ ఆడియోలో కాల్ రికార్డ్ లో ఆ అమ్మాయి ఏమంటదంటే ఆ వీడియో డిలీట్ చేయంటుంది. అసలు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఇందాక మనందరికి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కంపెనీలు పెడతారు, 4గురికి ఉద్యోగాలు ఇస్తారు, అటువంటి వాళ్ళు ఇదైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పి. అలాగే అదొక గొప్ప సిద్ధాంతం. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా, లేకపోతే బిజినెస్ చేసుకొని బతకచ్చు కదా అంటే, ఉద్యోగం చేయను నేను ఒకటి కింద చేయడం ఏంటి, నేనే ఒకటి ఇస్తా అనేది ఒక మంచి యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ మన మహామహిళలో కూడా కనబడింది. ఎలా అంటే ఈయనకి జాబ్ ఇస్తానంది ఆవిడ. నాకు జాబ్ లేదండి, అది ఏదో ఉద్యోగం, ఏం ఊదే ఉద్యోగం, నాకేం అర్థం కాలే. అది ఏం ఊదే ఉద్యోగం? ఊదే బ్లో జాబ్ అంటారు దాన్ని. ఏం ఊదా అంటే నీకేమైనా టైర్లు గాలి మనకి ఏమైనా ఉద్యోగం ఇస్తుందా? టైర్లకి గాలి ఊదే ఉద్యోగం అనిస్తే నాకు అర్థం కావట్లే. ఏం ఊదాలు నువ్వు? ఆవిడేమో అదేదో ఉద్యోగం ఇస్తుందట. మరి బీప్ సౌండ్ వచ్చాయి నాకు. ఏదో ఉదే ఉద్యోగం బ్లో అంట, ఏదో జాబ్ అది ఇస్తాను రమ్మంటే మనోడే ఎగేసుకుని వెళ్ళిపోయినట్టు. అంత లేదు యాక్చువల్గా ఊదే అంత అదంతా జీప్ టైర్లు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆడియో కాల్ చూస్తున్నట్టయితే ఏదో వీడియో డిలీట్ చేయమని అంటుంది. ఆడియో కాల్ లో ఫస్ట్ ఏమైందంటే తమాషా, 2 ఆడియో కాల్స్ రిలీజ్ అయినాయి. ఆ రిలీజ్ అయిన ఆడియో కాల్స్ లో ఇది లేదు, ఈయనకి ఆ ఉద్యోగం ఇచ్చే గాలి ఉద్యోగం ఇచ్చేది లేదు, ఆ కంటెంట్ లేదు. అవి లేపేసి ఓన్లీ ప్యూర్ గా అని చెప్పి అదేదో తమిళ సినిమాల్లో ఏడుస్తుంటారు ఎవరైనా చచ్చిపోతే, ఆ టైప్లో ఏడుస్తుంటే ఎవరు పోయారా అనుకున్నా నేను. కట్ చేస్తే
ఏంట్రా వీడియోలు పెట్టుకొని ఏమిట్రా నువ్వు నా సార్ నేను నీ బెల్విషర్ని అని చెప్పి చెప్తుంటే వీడియోలు పెట్టుకొని బెల్విషర్ ఏమిట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నారా నీ పోలీసులకు ఫోన్ చేస్తా అంటే ఏం వీడియోలు పెట్టుకున్నాడు రా. నాకు అదే డౌట్, చాలా మందికి డౌట్ వచ్చింది ఏం వీడియోస్ చేస్తే నేను ఫోన్ చేసి అడిగాను. నాకు ఎప్పుడో పరిచయం ఇట్లా ఒక చిన్న ఇంటర్వ్యూ సెప్టెంబర్ లో ఇప్పుడు శ్రావ్య కేసు పని మీదే మనం టీవీలో ఇచ్చినప్పుడు అప్పుడు నేను నంబర్ ఫోన్ కొడితే మీరు ఏదో అనుకుంటున్నారు అది కాదు మీకు మొత్తం రికార్డ్ నేను పంపిస్తాను చెప్పి అప్పుడు పంపించినప్పుడు ఈ ఉద్యోగం సంగతి బయటకు వచ్చింది. అది గాలుదే ఉద్యోగం ఇస్తానని చెప్పి అనేది. సో అయితే ఫస్ట్ వినండి, ఆమె పంపించింది ఏంటో వినండి ఫస్ట్. ఎట్లా ఉందంటే ఆపేకేమైనా అంటే నేనేదో పక్క నుండి ఆ అమ్మాయిని చేస్తున్నట్టు ఉంది. ఇది ఈ కాల్ ని తను మస్తాన్ సాయికి పంపించింది. చూడండి ఇక్కడ వరకు కట్ చేసింది, ఆ కాల్లో కొంతవరకు 30 seconds కట్ చేసింది. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు నన్ను అని చెప్పి కొట్టేసుకుంటుంది తను. ఇంకొకటి వినండి, చూసారా ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అంటే నేను నవ్వుతుంటే అక్కడ స్టార్ట్ చేసింది, అంటే నేనేదో సైకో అన్నట్టు. ఏం ఆపేయాలి, అదే ఏదో ఆపేయాలంట. ఏం ఆపేయాలో అంటే నువ్వు ఎక్కడ ఫోన్ లో ఉన్నావు కదా, నువ్వు ఏమైనా చూపిస్తున్నావు ఆవిడకి వీడియో చూపిస్తే ఆపే కెవిన్ అంటుందా? లేదు 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 వీడియో కాదు. అంటే నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు అది ఆపేయాలి. ఏం పని చేస్తున్నావు అనేది క్లారిటీ ఇస్తాను. నమ్మించి మోసం చేసినావు కదరా. అరే అరే ఆపైరా ఆపైరా నీ ఇట్లా పీనికెళ్ళా ఆపైరా ఆపైరా ఆపైరా. ఫోన్ ఆపేసారా? ఎందుకు మిస్ చేస్తున్నావురా? మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా? అరే ఆపరా, మా తమ్ముడు ఉంటే నీకెందుకు, ఎవడుంటే నీకెందుకు, ఆపేసాయి. మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతావు? ఆపరా నువ్వు, మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. చూసారు క్లారిటీ వచ్చిందా? మస్తాన్ సాయితో మాట్లాడకు నేను చూసుకుంటా. ఏం మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడకూడదు? మస్తాన్ సాయి దాని ముందు రోజు నాకు మెసేజ్ చేశాడు, నా ఫోన్ నంబర్ ఎవరి దగ్గర తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. ఇట్లాగా లావణ్యకి నువ్వు బాయ్ ఫ్రెండ్ అంటా అని తను అనుకుంటున్నాడు. మెసేజ్ చేశాడు. అయితే లేదు లేదు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ ఇట్లా పరిచయం అని చెప్పాను. చెప్తే తనకి నాకు మధ్యలో ఏదో ఉన్నట్టుగా మస్తాన్ సాయికి చూపెడుతుంది. నేనేదో తన వీడియోలు తీసేసినట్టు వీడియోలు అట్లా చూపెడుతుంది. సో అక్కడ జరిగింది అదేం కాదు. ఇప్పుడు నేను మీకు ఇందాక కూడా చెప్పాను విల్లాకి వెళ్ళానని చెప్పేసి. తను కూడా మా ఇంటికి వచ్చింది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, ఈ స్టోరీ ఏదైతే శ్రావ్య కేసు ఉందో దానికి రిలేటెడ్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. తనని శ్రావ్య క్యారెక్టర్ తనకి లావణ్యకి ఇద్దామని చెప్పి అనుకున్నాను. శ్రావ్య క్యారెక్టర్ లావణ్యకి యా సూట్ అవుతుంది. ప్లస్ డబ్బింగ్ యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీ పడాలా కూడా డబ్బింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ పడాల కూడా వచ్చిందా ఆ రోజు ఈ పార్టీకి రాలేదు. పోనీ మైహూమ్ పూజ దగ్గర మందు పార్టీకి ఏమన్నా వచ్చిందా? మై హోమ్ పూజా దగ్గర అంటే రోడ్డు మీదే బేసిక్లీ కార్లో కూర్చొని రోడ్డు పైన మందు కూడా వేస్తున్నారు. అద్భుతం. రోడ్డు పైన కార్లో కూర్చొని తాగుతున్నారు. సో లక్ష్మీ పడాల అయితే మాత్రం అది రాలేదు. తను వేరే విధంగా వచ్చింది ఇంటికి, షార్ట్ ఫిల్మ్ ఇంటికి వచ్చింది. తను కూడా వచ్చింది. వీడియో ఎడిటర్ కూడా ఉన్నాడు. ఆ టైంలో డబ్బింగ్ ఇది వాయిస్ ఓవర్ కోసం అని చెప్పేసి ట్రై చేసాం, కానీ అది అవుట్పుట్ సరిగా రాలేదు.
ఫన్ జరిగింది కానీ పని జరగలేదు. ఫన్ అంటే అదే డౌట్ ఏం లేదు. ఫన్ అంటే ఫన్నీ కన్వర్సేషన్ అంతే. తర్వాత మెల్లగా బయటకు వస్తారండి. అది కన్వర్సేషన్ అంతే అంతే. సో అయితే ఇప్పుడు ఇది కూడా నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను మొత్తం ఒరిజినల్. నేను ఇప్పుడు తను పంపించింది ఒక్కొక్క 30 seconds 1 minute అది పంపించేసింది. సో మస్తాన్ సాయి కూడా అదే అనుకుంటున్నాడు నా గురించి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జరిగింది ఇది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూడండి ఇది. చూడండి ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుంది, సూసైడ్ థ్రెట్ చేస్తుంది. నేను పోతాను నీ పేరు రాసేసి అంటుంది. వీడియోలు తీసినాను, నాకు తెలిసిన వీడియోలు తీసిన. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫిడెన్స్ తీసుకో. ఓవర్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వాడు మస్తాన్ సాయి వాళ్ళ ఇంటి కింద ఉన్నాడంట. ఇంటి కింద ఉండి చంపడానికి వచ్చాడంట అని చెప్తుంది ఆవిడ. నన్ను చంపేస్తాడు రా అంటుంది కదా. నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకో తప్పేముంది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా. అలా చేయడం, కాల్ కట్ చేయడం, అప్పుడు కట్ చేసి మళ్ళీ మస్తాన్ సాయికి కాల్ చేయడం. యా ఇంకో కాల్ చూడండి. నేను చేస్తున్నాను. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు చేసింది, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు నాకు 9 o'clock. ఇన్కమింగ్ కాలా? ఇది ముందు జరిగిందండి. నార్మల్ గా మాట్లాడుతుంది చూడండి టోన్. తర్వాత తన క్యారెక్టర్ చూపెడుతుంది. అంటే ఇక్కడ యాక్టింగ్ చేస్తుందా లేకపోతే నిజంగా తనకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక సైకాలజిస్ట్ చూపెడితే కానీ తెలీదు. తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏమవసరం నీకు? ఒక నిమిషం ఆగు, ఏమవసరం నీకు చెప్పేది. ఇదిగోండి ఈ కాల్ హిస్టరీ చూస్తే కనుక ఏ టైంకి కాల్ వచ్చింది 9 o'clock, తను ఏ టైం కాల్ చేసింది, నైట్, మార్నింగ్ ఏ టైం కాల్ చేసింది, వాట్సాప్. ఏమవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. యా పంపిస్తా నాకు. సో తను ఏం మెసేజ్ చేశాడు? హలో బ్రో, ఐఎమ్ రియల్లీ సో సారీ. షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు శ్రావ్య ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్. ఐ జస్ట్ లైడ్. ఇక్కడ తను కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఏం ఆడుతున్నాడు? శ్రావ్య ఫోన్ నంబర్కి ఏదో మెసేజ్ చేసి తనకు పెట్టాడంట. శ్రావ్య నెంబర్ వాళ్ళ దగ్గర ఎక్కడిది ఏమో, మరి గూగుల్ చేస్తే వచ్చిందేమో. గూగుల్ చేస్తే ఎలా వస్తుంది? వస్తుంది. అడ్వకేట్ శ్రావ్య అంటే వచ్చేస్తుంది. సో అట్లాగా చేసినట్టున్నాడు. అక్కడ తను మళ్ళీ నాకు ఇది పంపించాడు. ఇక్కడ డబుల్ గేమ్ మస్తాన్ సాయి కూడా నాతో ఆడుతున్నాడు. ఐఐటి తెలివితేటలు విత్ సిబిఐటి తెలివితేటలు. నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. వాడు ఏమి చంపడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసిన, ఇంత మోసం చేసిన. నేనేం మోసం చేశాను? ఇప్పుడు ఏంటి వీడియో ఏంటి డిలీట్ చేయాలంటే, తను మా ఇంటికి వచ్చింది. సీసీటీవీ నేను పెట్టించుకున్నాను. ఎందుకు ఈ మన గ్యాడ్జెట్స్ పోలీసులు తీసుకోవడం వల్ల ఈసారి నేను అలర్ట్ అయ్యి నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను సీసీటీవీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు తను ఇంటికి వచ్చినట్టు ఉంది కదా ప్రూఫ్. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయాలంట. ఎందుకు డిలీట్ చేయాలో మరి. ఓకే, ఆ వీడియో డిలీట్ చేయమంటుంది అది. ఓకే, చాలా మంది డౌట్ ఉండే ఈ వీడియో ఏంటి ఆ వీడియో అని చెప్పి. ఇప్పుడు తను ఎట్లా చేస్తుంది? ఇప్పుడు రేపు పొద్దున్న నా పైన ఎఫ్ఐఆర్ కూడా పడవచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి ఎట్లాగైతే రాసిందో వాళ్ళ బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంట. డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉందంట. ఆ కెమెరా ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటుంటే ఈ కెమెరా నుంచి సీక్రెట్ గా రికార్డ్ చేశాడు. ఓకే, ఇట్లాగా అందరు అమ్మాయిలు రికార్డ్ చేస్తుంటాడు, చేసేసి అమ్మేస్తుంటాడు పోన్ వెబ్సైట్స్ కి అని చెప్పి రాసేసింది. సో ఇట్లాగే ఏదో చెప్పేస్తుంది మన పైన కూడా. సో అదనమాట బేసిక్లీ. సో నేను ఇంకా ఏం చేశానంటే ఇమీడియట్ గా
పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసి నేను చెప్పేశానండి. ఓకే చూపిస్తాను, అది కూడా మీకు రికార్డింగ్ వినిపిస్తాను. అంటే ఒకరిని ఇరికించాలంటే అమ్మాయి కార్డు ఎలా వాడాలి అనేది ఇక్కడ చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇది చూడండి. ఏ అబ్బాయి అయినా సరే నా వీడియోలు తీసాడని చెప్పి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ పెడితే తీసుకుంటారా? తీసుకోరు. అదే అమ్మాయి పెడితే తీసుకుంటారు వెంటనే. పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఆచారం నుంచి కాల్ చేస్తున్నాను. రాజ్ తరుణ్ వైఫ్ అని మనకి అది కూడా క్లారిటీ లేదు. ఆమె ఏంటంటుంది, రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసేసుకున్నాను. యాక్చువల్గా అక్కడ పెళ్లి జరిగిందో లేదో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏం లేదు. సో అంటే వాళ్ళకి అర్థమయ్యడానికి నేను అట్లా రాజ్ తరుణ్ వైఫ్ అని చెప్పాను. కొంతమంది కమెంట్స్ లో కూడా పెడుతున్నారు రాజ్ తరుణ్ వైఫ్ ఎట్లా అవుతుంది అని. ఆచారం కార్తికేయ నగర్. సో ఇది నా అడ్రస్ అది ఉంటుంది. నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది. తన మొబైల్ నంబర్ ఉందా మీ దగ్గర? తన మొబైల్ నంబర్ అది చెప్తాను. 22233. ఓకే, నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెట్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే, మేము ఇంటిమేట్ చేస్తాం. మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. పోలీస్ ఏమంటుంది? థ్యాంక్ యూ ఫర్ కాల్. దాని తర్వాత కాల్ వచ్చిందా? కాల్ వచ్చింది, నేను చెప్పేశాను ఇట్లా ఈ అమ్మాయి నాకు సూసైడ్ కాల్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఇక్కడ శ్రావ్య కూడా అదేనండి, ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయి లేకపోతే నీ డబ్బులు నేను నీకు ఇవ్వను. చూసారు అమ్మాయిలు వాళ్ళ సైకాలజీ. మనం ఏదో బ్లాక్మెయిల్ చేసేస్తామని అనుకోండి, ముందుగానే మన మీద ప్రీ ప్లాన్. ఓకే, సో నా ఈ ఎంటైర్ ఇష్యూ చూస్తే నీకేం అర్థమవుతుంది? నాకు అంటే ఎంత ప్లాన్డ్గా పకడ్బందీగా అంటే రిపోర్టర్స్ని పోలీసుల్ని వాడుకొని ఎంత చక్కగా తన నెక్సెస్ నడిపించుకుంటుందో. ఒక ముఠాలాగా తయారయ్యి జనాల దగ్గర నుంచి డబ్బులు పొందడం, ఎక్స్ట్రాషన్ కోసం కేసులు పెట్టి, మస్తాన్ సాయి మీద కేసు పెట్టి 10 కోట్లు ఎంతో లాగాలని ప్లాన్ అట. రాజధాని మీద కేసు పెట్టి ఆ ఇల్లు ఆ జీపు మొత్తం లాక్కోవాలని అది. సో ఇలా డబ్బులు గుంజుకోవడానికి కేసులు పెట్టాలి. కేసులు పెట్టిన తర్వాత అవి పెద్ద చేయాలంటే మీడియాలో హైప్ చేయాలి. దానికోసం ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, మీడియాలో భజన చేసే ఇలాంటి వాళ్ళు కావాలి. సో ఇవి పెట్టి దానికి ఎవరన్నా సరే అడ్డుగా వచ్చిన శేఖర్ భాష లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏదో లేపేయాలి, లేకపోతే వాడి మీద బుర్ర చల్లాలి. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, ఎవరు ఆ లక్ష్మి పడాలనే అమ్మాయి తెలుసు కదా, ఫ్రెండ్స్ అనే చెప్పారు కదా, ఇంటికి వచ్చింది, అందరూ కలిసి ఉంటున్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయి ఇట్లా ముసుగు చేసుకుని వచ్చి వాడు అలా వీడియోలో చెప్పి ఏదో నాకు చెప్పింది. ఆవిడ చెప్పింది ఒకటైతే నేను ఆవిడ మీద చేశానని చెప్పి కూడా వేసేసుకున్నాడు వాడు. సో బేసికలీ ఏంటంటే అది మందు ఎఫెక్టా, డ్రగ్స్ ఎఫెక్టా, లేకపోతే బాగా తిప్పడం వల్ల ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న సిగ్గుతో కూడిన మౌనంలో వచ్చిన బిడియంతో కూడిన భయమా, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళతో కుమ్మక్కయ్యి చేస్తున్నారు అనే విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ వీడియోలు పెట్టిన వెంటనే జనాలు క్లియర్ కట్గా బూతులు తిడుతూనే ఉన్నారు. అయినా కూడా మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? చుట్టుపక్కల అన్న మందేనా చూసుకున్నా అని చెప్పి నలుగురు మేనేజ్ చేయొచ్చు అక్కడ. వాళ్ళందరూ కూడా సర్లే మనోడే చెప్పాడు కదా అని చెప్పి వదిలేస్తారు. అందరూ అక్కడ పచ్చి బూతులు తిడుతున్నారు కింద కామెంట్స్లో. అయినా కూడా వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ ఒకడున్నాడు ఆర్గనైజేషన్లో కాబట్టి వాడు ఏదో పర్లేదన్నా, ఇది ఈ టైటిల్ పెట్టేయన్నా, ఈ హెడ్డింగ్ పెట్టేయన్నా అని చెప్పి నేను చెప్పను కూడా చెప్పినట్టు రాసేసుకున్నారు అనమాట. అది శేఖర్ భాష అరాచకాల్లో బయటపడ్డ మరో అమ్మాయిట. ఇంతకుముందు ఎవరు బయటపడ్డారు? సో ఇలా. సో మన నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒక వీడియో అయితే మీరు వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమైనా ఇంకా వీడియోస్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఇంకా అది వీడియోస్ లేవండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒక ఎఫ్ఐఆర్ వేస్తుందేమో మాక్సిమం, అదే జరగబోయేది. ఒకవేళ రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేను లాస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను చెప్తా వినండి, అంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఆల్రెడీ ఎంతమంది మోసం చేశారని పెడతావమ్మా నువ్వు. రోజు ఒకడు మోసం చేశాడు, ఒకడు మోసం చేశాడు. ఇప్పుడు ఆవిడ ఏం పెడుతుంది? ఆ ఫస్ట్ కాల్ రికార్డ్ కట్ చేసుకుని వెళ్ళి తీసుకుంటుంది. మొత్తం రికార్డు ఉంది కదా మన దగ్గర, ఏం పెట్టుకుంటుంది ఇప్పుడు? సో దాంట్లో భయం ఏం లేదు. ఆవిడ ఇట్లా తప్పుడు కేసులు పెడుతుందనే విషయం ప్రపంచానికి అందరికీ అర్థమైంది. ఫస్ట్ రాజధాని మీద పెట్టిన కేసు ఇప్పుడు తప్పుడు కేసు అండి, నేను ఇప్పుడు తీసేస్తానండి అని చెప్పి అంటుంది కదా. అలాగే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు రెండో కేసు, అది ఇక్కడ పట్టాపురంలో పెట్టిన కేసు. రేపు చేయకపోయినా చేశాడు అని చెప్పి పెట్టేసి, అంటే రిలేషన్లో ఉంది, కలిసి ఉంది, అది దాన్ని రేపు అంటే అవి రాసిన క్లియర్ కట్గా మేము కొన్నాళ్ళు కలిసి ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఒకరోజు ఏదో గొడవ అయింది. గొడవ కూడా ఏంటి, ఈవిడ పెళ్లి చేసుకోమని అడిగితే తుద ముట్టించి తప్పించుకోవాలనుకున్నట్టు ఈవిడ్ని. సో అలా ఆ కేసు ఎందుకు చెల్లదంటే
రాస్తారు నా మొగుడు గత 12 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నా అని చెప్పి ఇక్కడ కేసు పెట్టడం వల్ల ఆ ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఆ తప్పుడు కేసు అని తెలిపోద్ది. ఆ ఎఫ్ఐఆర్ ఇక్కడ చూపిస్తే ఈ తప్పుడు కేసు. సో తప్పుడు కేసులు పెడుతున్న అమ్మాయికి కొత్త కేసులు పెడితే తీసుకోకూడదు బేసికల్లీ. కానీ అయినా కూడా మన పోలీసులు మనం చూసాం కదా, అక్కడ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక ఆఫీసర్తో నేను గోడ దూకొస్తా ఇలాంటి మాటలు మొత్తానికి ఇంకో కేసు పెట్టగలిగింది మస్తాన్ సాయి మీద. ఎందుకు అంటే ఆ 2 కేసుల్లో ఇప్పుడు పీక్కోవడానికి లాక్కోవడానికి ఏం లేదు. ఆ 2 కేసులు తప్పుడు కేసులను తేల్చేస్తుంది కోర్టు. కానీ ఈ కేసులో ఏంటంటే అటెంప్ట్ మర్డర్, పాత పగలు ఏవో చూపించి మొత్తానికి అటెంప్ట్ మర్డర్. ఎందుకు అటెంప్ట్ మర్డర్ పెట్టావు అంటే అతను నన్ను చంపడానికి. ఎందుకు నేను చంపడానికి వచ్చానంటే వాడు హార్డ్ డిస్క్ నా దగ్గర. వాడు హార్డ్ డిస్క్ నీ దగ్గర ఎందుకు ఉంది అంటే దొంగతనం చేసుకొచ్చావు. ఎందుకు దొంగతనం చేసుకొచ్చావు అంటే ఇప్పుడు నేను దాంట్లో ఏదో చెప్పాలి కదా, ఉన్నాయి. మరి అందరి వీడియోస్ నువ్వు బజారుని పెట్టావు కదా, నువ్వు ఇవాళ ఒక 5 మంది అందులో వాళ్ళ ఆవిడ ఉంది, ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీళ్ళందరూ బయట పెట్టావు కదా, నీ వీడియోలు రాదా కాదా? బయటికి చెప్పుకునేది అది ఆవిడ వీడియోలో. మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు కాదు, వాళ్ళది పరువు బజార్ను పెట్టేస్తావు నువ్వు తీసుకొచ్చి. సరే ఇలా ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి ఈ హార్డ్ డిస్క్లు నా ఉన్నాయి కాబట్టి నేను తెచ్చుకున్నాను, పెట్టేయండి, కేసు కట్టేయండి, వీడి మీద లోపలేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ కేసులో మస్తాన్ సాయితో 10 కోట్ల సెటిల్మెంట్, సెకండ్ రాజధాని కేసులో ఇల్లు సెటిల్మెంట్, ఈ 2 పోయేటప్పటికి కొత్తగా ఏదైనా పెడితే కానీ డబ్బులు లాగలేని పరిస్థితి. అందుకని ఇప్పుడు ఈ కేసు నీ మీద కేసు పడదు, ఎందుకంటే నీ దగ్గర లాగుతారు. టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఓకే, సో ఇప్పుడు ఎందుకు మీడియా మాటకు వస్తున్నారు మరి మీరు? నిజం బయటికి చెప్పడానికండి. ఎందుకంటే 2 కాల్స్ బయటకు వచ్చినప్పుడు అందరూ ఫోన్లు చేసి మనం వేసుకున్నారు, ఎందుకురా పాపం ఆ పిల్లలు అన్యాయం చేసావు అని చెప్పి. మరి సమాధానం చెప్పుకోవాలి కదా. ఆ అమ్మాయి ఇప్పుడు పెట్టిన కేసు వల్ల పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్. అట్లా చూసి పాపం ఇట్లా రాంగ్ కేసులు పెడుతున్న వాళ్ళ వల్ల ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు యూఎస్ వెళ్ళడానికో లేదా ఫారెన్ వెళ్ళడానికి ఉండదు. నాకు కూడా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను H1B వీసా వేద్దాం అనుకున్నాను, కానీ వేయడానికి లేదు. ఎఫ్ఐఆర్లు ఉంటే ఎట్లా, ఎఫ్ఐఆర్లు ఉంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళడానికి లేదు. సో ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అంటే మనం అన్న ఇప్పుడు మెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో సపోర్ట్కి మనం ఎవరెవరైతే బాధితులు ఉన్నారో అందరూ బయటికి రావాలి, వచ్చి మనం అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డెఫినెట్గా ఇట్లా ఏర్పాటు చేయాలి అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి. ఓకే, అంటే ప్రీవియస్గా మీకు బ్రేకప్ అయింది, సో ఆల్రెడీ బ్రేకప్ పెయిన్ మీకు తెలుసు. దాని తర్వాత లావణ్యతో మళ్ళీ లైక్ చెప్పినారు ఇప్పటిదాకా ప్లే బాయ్ ప్లే గర్ల్ అని చెప్పి. సో దాంతో రిలేషన్కి వెళ్దాం అనుకున్నారా, లేకుంటే ఫ్లడ్ చేసి ఇంకేదైనా చేద్దాం అనుకున్నారా? అసలు ఏమనుకున్నారు మీ మనసులో లావణ్య విషయం? లావణ్య విషయంలో రిలేషన్ ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయి అంటే నాకు తెలిసినంత వరకు ఆమెను చెప్పింది ఏంటంటే పెళ్ళి అయిందని చెప్పింది, తర్వాత పెళ్లి కాలేదని తెలిసింది. జస్ట్ తను ఫ్లర్ట్ చేస్తుంది, నేను ఫ్లర్ట్ బ్యాక్ చేశాను అంతే. ఫ్లోతో వెళ్ళిపోయినా. ఇప్పుడు లేటెస్ట్ గా మన ట్రెండ్ అదే కదా, ఆ ట్రెండ్ తోటి అట్లాగే. అంతేగాని పెళ్లి కానీ లేకపోతే రిలేషన్షిప్ కానీ అదేమి లేదు. ఓకే, ఏం జరగలేదు అంటే అసలు. సో ఇదే డౌట్ చాలా మందికి. ఇప్పుడు వీడియోస్ డిలీట్ చేయరా అన్నారు కదా. జరిగినా జరగకపోయినా పెద్ద దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఇంకో వికెట్ తప్ప ఇంకో. కాకపోతే ఏంటంటే జీవితాన్ని నడిపించుకోకుండా బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా జీవితాలు నాశనం అయిపోయినాయి అక్కడ. అట్లీస్ట్ జరిగితే జరుగుండొచ్చు, లేకపోతే లేదు. ఏముంది, ఇష్టపూర్వకంగా జరిగిన దానికి ఎవడు తప్పు పెడతాడు? దాంట్లో ఏమి క్రైమ్ కాదు, తప్పు కాదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇష్టపూర్వకంగా ఉండి వీడు నన్ను కష్టపెట్టాడు, లేకపోతే నన్ను కేసు పెట్టే ఛాన్స్ అది ఆల్రెడీ మస్తాన్ సాయి మీద ఎంతమంది మీద పెడతావు? వీడు పెట్టాడు వాళ్ళకి పిలిచి నువ్వే వీళ్ళింటికి పోయి. ఓకే, సో చివరిగా చూసే ప్రేక్షకులకు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను అది అందరికీ చెప్పేది ఏంటంటే దేశానికి పనికొచ్చే యూత్ ఇటువంటి మాదక ద్రవ్యాలు లేకపోతే బజారు మనుషుల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకండి. కళ్ళ ముందు కనబడుతున్న ఒక ఐఐటి గ్రాడ్యుయేట్, ఒక సిబిఐటి ఇంజనీర్, ఐఐటి గ్రాడ్యుయేట్ అంటే మస్తాన్, సిబిఐటి అంటే మన కెవిన్, ఒక సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ క్రాక్ చేసిన ఒక లాయర్ రాజేష్, ఇలా మీరు అనుకున్నారు ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేసినట్టు. మీ ఆవిడికి పంపిస్తా ఈ వీడియోస్, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలి, కుక్కలాగా పడుండు అని చెప్పి పాప చెప్పుకోలేడు మగాడన్న తర్వాత. ఇలా మగాడుకున్న దరిద్రమే ఆ వీక్నెస్. ఆ వీక్నెస్ని వాడుకొని వాళ్ళని ఎంతవరకు లాగాలో అంత గుంజే ఇటువంటి బజార్ మనుషులు ఉన్నంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. అండ్
జరిగినంత మాత్రాన ఒకవేళ ఏదైనా జరిగినంత మాత్రాన దానికి మీరు భయపడిపోయి జీవితాలను సమర్పించుకొని అట్లాంటి పనులు చేసుకోకండి. మీరు బయటకు వచ్చి గట్టిగా ఫైట్ చేయండి. యూ హ్యావ్ యువర్ రైట్స్. అది కన్సెన్షువల్గా జరిగితే అది ఏ రకమైన తప్పు కాదు, అంతే. ఈవిడ డిమాండ్ ఏంటంటే నేను మస్తాన్ సార్తో చెప్తాను, నేను ఎల్లునే పడుకున్నావు కదా డబ్బులు. ఒకవేళ అంత మాట అంటే అక్కడికి ఎంతో కొంత ఇచ్చేసి వచ్చేయాలి. సో జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటారు. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? నేను చెప్పాలనుకుంది శ్రావ్య కేసు విషయంలో అయితే అండి ఇట్లా రాంగ్ కేసు పెట్టింది. సో ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో వాళ్ళు నేను పాస్వర్డ్ ఓపెన్ చేస్తాను కానీ అందరి ముందు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్లాంట్ చేసే అవకాశం ఉంది. హ్యాష్ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లో 100 ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఒక ఫోటో డిలీట్ చేస్తే 99 అయిపోతే ఒక ఫోటో యాడ్ చేయొచ్చు 101. సో ఇప్పుడు వాళ్ళకి నేను పాస్వర్డ్ ఇచ్చేస్తే వాళ్ళు ఎవిడెన్స్ ప్లాంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నేను ఓపెన్ చేస్తాను కానీ ఆ అమ్మాయి గ్యాడ్జెట్స్ కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నా బంగారం పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందండి. ఇంట్లో వాళ్ళు వస్తారు, ఇల్లు మొత్తం గజిబిజిగా వెతికేస్తారు. సో ఇప్పుడు దొరకకపోతే వాళ్ళ ఇంట్లో కూడా దొరకచ్చు కదా ఆ అమ్మాయి అనుమానంతో. సో ఇద్దరి ఫోన్లో చెక్ చేద్దాం, మార్పు జరిగిందా లేదా చెక్ చేద్దాము. జరగకపోతే ఎవరు దొంగ అని తెలిసి బయటకు వచ్చేస్తుంది. ఇప్పటిదాకా పెట్టుకొని ఉంటుందంట, డిలీట్ చేసుకోదా? చెప్తున్నాను, మామూలుగా డిలీట్ చేసుకొని ఉండొచ్చు. బట్ అక్కడ నాకు రాసింది ఏంటి, ఎఫ్ఐఆర్లో మార్పు చేసేసానని చెప్పి రాసింది. అది నేను క్లారిటీ ఇస్తాను, జనాలందరికీ కూడా తెలియాలి. లావణ్య కేసు విషయంలో ఈ అమ్మాయి ఇప్పుడు రాజ్ తరుణ్ పైన, మస్తాన్కి సాయి పైన, తర్వాత ఇంకా రాజేష్, ఇట్లా చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. ఇంకా నాతోటైనా ఆగాలి, ఇంకా వేరే ఎవరినైనా వస్తే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. మనం అందరం కలిసి సపోర్ట్గా ఉండి ఆ అమ్మాయి మీద ఫైట్ చేస్తే కానీ ఆ అమ్మాయి ఆగదు. లేదంటే ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. కొత్త బకరా ఎవరో దొరుకుతూనే ఉంటాడు. ఆ అమ్మాయి ఆఫర్ చేస్తుంది, వెళ్ళిపోతాడు. ఓకే, సో అందుకే మీరు బయటకు వచ్చి కొట్లాడుతున్నా అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చినందుకు చాలామందికి డౌట్ ఉండే ఎవరు ఆ వ్యక్తి, అసలు ఆ కాల్ రికార్డింగ్లో ఏమింది, ఆ వీడియోస్ అవన్నీ చెప్పారు కాబట్టి సో ఆ వీడియోస్ ఏంటి అని చెప్పి, అసలు మీరెవరు, మీకు తనకే సంబంధం అని చెప్పి కూడా సో టోటల్ ఎంటైర్ చెప్పారు కాబట్టి సో శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్, బిజీ ఉన్న కూడా వచ్చినందుకన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న.